హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు గనుక మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ మీకొచ్చేస్తాయి. ఇవాళైతే మనం మునక్కాయ టొమాటో కర్రీ చూస్తున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మునక్కాయ, కొబ్బరి, పచ్చిమిర్చి, టొమాటో, ఉప్పు అండ్ ఆనియన్స్. దీనికైతే ముందుగా ఒక బాండీ తీసుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి అవి వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న మునక్కాయ పీసెస్ వేసుకొని దాని మీద కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కలియపెట్టుకొని అవి కూడా మూత పెట్టి మగ్గనివ్వాలి. మునక్కాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో విటమిన్స్ ఏ, సి, బి, కే ఉన్నాయి అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్. బెనిఫిట్స్ చూసేసారు కదా! ఇప్పుడు కర్రీలోని నెక్స్ట్ పార్ట్‌కి వచ్చేసేద్దాం. మనం వేసుకున్న మునక్కాయలు, ఆనియన్స్ ఇయన్నీ మగ్గిన తర్వాత మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న టొమాటోస్ కూడా ఈ కర్రీలో వేసి అవి కూడా బాగా కలియపెట్టుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈలోపు మనకి కొంచెం స్పైస్ కోసం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి, కొబ్బరి మరియు ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కర్రీ మగ్గిన తర్వాత మనం ఏదైతే మిక్సీ వేసుకుంటామో పచ్చిమిర్చి, కొబ్బరి, కారం అది కూరలో వేసి కలియపెట్టుకొని ఒక 2-5 మినిట్స్ మూత పెట్టి సిమ్‌లో మగ్గనివ్వాలి. ఇంతే, టొమాటో మునక్కాయ కర్రీ రెడీ. దీని గురించి డీటెయిల్డ్‌గా ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ అంతా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మెన్షన్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాను. చూసేసేయండి డీటెయిల్స్ కోసం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ ట్రై చేసి నచ్చుంటే గనుక కింద కామెంట్స్‌లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్‌లో చెప్పినట్టు అప్పుడే మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి.